ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కొంతమంది అయితే ప్రేయర్ చేయమని పెట్టారు కదండి. ఈ రోజైతే నేను కొంచెం నీరసంగా ఉండి బాబాగారికి పూజ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఏమీ అనుకోవద్దు. బాబా మీ అందరికీ కూడా మంచి చేస్తారండి. బాబాగారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ అలా ఉంటాయండి. మనం మనసులో తలుచుకున్నా చాలండి. నేనైతే బాబాగారిని మీ అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. బాబా ఆశీస్సులు అయితే మీకు ఎప్పుడూ ఉంటాయండి. అందరి కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే ఎటువంటి కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టం తొలగిపోతుంది. బాబా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నన్ను కానీ రామయ్యని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ తాకమ్మ, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్ మీరు తమ్మునేలు చూశారు కదండి. బాబాగారిని కానీ రామయ్యని కానీ అమ్మవారిని కానీ తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితేనండి బాబాగారిని తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారు. నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీవు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఏమీ గమనించటం లేదు అని అనుకుంటున్నావా? నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. నీ బాధ ఏమిటో కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నానమ్మా. నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటున్నాను. మీకు ఏమి కావాలని నువ్వు మనసారా కోరుకుంటున్నావో అవన్నీ నీకు ఇవ్వటానికే నేను ఈ గురువారం రోజున వచ్చాను తల్లి. నీకు అన్నీ సమకూర్చటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశానమ్మా. నా ప్రయత్నాలన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ జరగటానికి ఈరోజు సమయం వచ్చింది. నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా. వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని నీ ఆశ. అలా కోరుకోవటానికి కూడా కారణమైతే ఉంది. మీరు ఎంతో కష్టజీవులు. ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేకపోయారు. కనుక పిల్లలకు మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు. అదే కదా తల్లి మీ మనసులో ఉన్న బాధ. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదా. వారి దాన్ని సద్వినియోగపరుచుకుని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి వెళ్తారు. నీకు బెంగగా ఉంది. వారు నీ మాట వింటారో లేదో, నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో, ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని. ఏమీ కంగారు పడకమ్మా. నీ బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలో చేరుతారు. తీయటి కబురు అందుతుంది. అప్పుడు నీ సంతోషానికి అవధులు ఉండవు. ఆ శుభవార్త నువ్వు అందుకోవటానికి సమయం దగ్గర పడింది తల్లి. నువ్వు ఏమీ చింతించుకు. నువ్వనుకున్నట్లుగానే నీ బిడ్డలు వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి వెళతారు. నేను వారికి తోడుగా ఉంటానమ్మా. ఇక ఈ విషయం మీద నువ్వు అస్సలు దిగులు పెట్టుకోవద్దు. నీ బిడ్డలు ఎదుగుదల చూడటానికి సిద్ధంగా ఉండు. మీ భార్యాభర్తలిద్దరూ మీ పిల్లలతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఆనందంగా గడుపుతారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి. బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రామయ్య తండ్రినండి. రామయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈ గురువారం రోజు నుంచి నీకు గురుదశ ఆరంభమైందమ్మా. నేను చెప్పేది 2 నిమిషాలు విను తల్లి, సంతోషిస్తావు. ఎప్పుడూ జరిగిపోయిన వాటి గురించే ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండకమ్మా. ఎందుకంటే నువ్వు పడిన కష్టాలే గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. నీకు ఇక మీదట జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఆనందంగా అనిపించేలా నేను చేస్తానమ్మా. ఇక కొద్ది రోజులలో నువ్వు కోరింది అందేలా నేను చేస్తాను తల్లి. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక మీదట ఆనందమైన జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు తల్లి. నీ జీవితానికి ఒక దారి చూపించానమ్మా నీ బాబాని. నీకున్న చిక్కులను సమస్యలను అన్నిటినీ తొలగించి ఒక మంచి దారిని ఇవ్వాలని, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని నీ కోసం నువ్వు వేడుకున్నట్లుగానే ఒక మంచి దారిని ఏర్పరిచాను తల్లి.
నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు. నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చూస్తానమ్మా. నీ తెలివి ద్వారా నీకు కావలసింది సంపాదించుకునే ధైర్యం నీకు ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండేలా చేయటం నా బాధ్యత తల్లి. నిజాయితీగా నడుచుకునే నీకు మంచి దారి చూపించటమే నా పని తల్లి. అండగా ఉండటం నా బాధ్యత తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, నీ వెనకాల మాట్లాడే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను చూసి ఎక్కువగా అసూయ పడేవారు చాలామంది ఉన్నారమ్మా. నీ గెలుపుని వారవలేకపోతున్నారు. నిన్ను తక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదే తల్లి మనుషుల యొక్క స్వభావం. ఇలాంటి వారి గురించి నువ్వు ఎక్కువగా కలత చెందవద్దు. ఏమీ తలుచుకుని కంగారు పడవద్దు. ఏదైనా సరే తానుగా జరిగిపోతాయని నమ్ము. శరీర బలం కంటే మానసికమైన బలం ఎంతో గొప్పది. నీ బాధ్యతలు నిర్వహించి నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి. నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనులలో మంచి సక్సెస్ను అందిస్తానమ్మా. నీకు అండగా ఉండి నీకు చేయూతనందిస్తాను. నీ జీవితంలో నమ్మకానికి మించిన ఆనందం ఏదీ లేదు. ఆ నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దు. ఏం జరిగినా సరే నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అని నమ్ము తల్లి. బాధ పెట్టి ఆనందపడే వాళ్ళని ఏమి చెయ్యాలో అది నేను చూసుకుంటాను. అలాంటి వారికి ఎటువంటి కష్టం ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. అలాంటి వారి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నువ్వు దేని గురించి దిగులు పడవద్దమ్మా. నీ ఆలోచనలు నీ కట్టుబాటులోనే ఉంచుకో. ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళకూడదు. నువ్వు అనుకునేది జరిగేలా, నీ ఆలోచనలు నెరవేరేలా చేసే బాధ్యత నాది. నీ సంతోషం నిరంతరంగా శాశ్వతం చేస్తాను. నువ్వు నడిచే నీతి నిజాయితీల వల్ల, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల ఎలాంటి కష్టం కూడా నీకు రానేకుండా చేస్తానమ్మా. నీ కష్టం వల్ల చేసే అన్ని పనులు కూడా వజ్రం లాంటి విలువైనవి. ఎందుకంటే శ్రమ చేయకుండా ఏదీ రాదు కదా. కష్టపడి చేయగలిగితేనే ముందడుగు వేయగలుగుతావు. ఒక మంచి స్థాయికి రాగలుగుతావు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా. ప్రతి క్షణము కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. జీవితంలో నువ్వు అడిగినవన్నీ ఇచ్చి నిన్ను ఆనందంగా ఉండేలా చేస్తాను. నీకు కష్టం వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను కదమ్మా. కష్టాన్ని ఇచ్చిన వాడిని సుఖాన్ని ఇవ్వనా? కాబట్టి కష్టం ఎప్పుడూ ఉంటుంది అని అనుకోవద్దు. ఇక మీద వచ్చే కాలఘట్టం నీకు అనుకూలంగా మంచి మేలు చేసే విధంగా ఉంటుందమ్మా. అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను తల్లి. నిన్ను హేళన చేసేవాళ్ళు 100 మంది ఉన్నా నిన్ను ఒడ్డుకు లాగేందుకు నేను ఒక్కడిని చాలు తల్లి. నేను నీకు స్నేహితుడిని, బంధువుణ్ణి, ఆత్మీయుణ్ణి. ఇవన్నీ కూడా నేనే తల్లి. ప్రతిక్షణం నేను నీతోనే ఉన్నాను అని నువ్వు నమ్ముకో తల్లి. ప్రతిక్షణము కూడా నీకు ఆనందంగానే ఉంటుంది. నీ జీవితం ఎంత అద్భుతమైనదో నీకు తెలిసేలా నేను చేస్తానమ్మా. నీలో నీకే తెలియని ఎంతో బలముంది తల్లి. సమస్యల వల్ల ఆ బలాన్ని నీకు నువ్వే అణిచేసుకుంటున్నావు. నీ బలాన్ని నువ్వు గుర్తిస్తే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నువ్వే గుర్తిస్తావమ్మా. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ. ఇప్పటి వరకు కూడా అన్నీ కష్టాలుగానే జరిగాయి కదమ్మా రోజులు. కానీ రాబోయే కాలమంతా కూడా వసంతకాలంలా ఉంటుందమ్మా. అంతా ఆనందకరంగా ఉంటుందమ్మా. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. భారం మొత్తం నా మీద వేసి అంతా నేను చూసుకుంటాను. నేను నీకు అండగా ఉన్నానమ్మా. నీ సాయి తండ్రే నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు బిడ్డా? ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు రామయ్యను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు ఫ్రెండ్స్. అమ్మవారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నావమ్మా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నాను.
గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు. ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం వచ్చింది తల్లి. అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకుని వచ్చానమ్మా. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను. ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించటానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది తల్లి. కొద్ది రోజుల్లో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది. ఆ తరువాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవటానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని. ఆ కోరిక మీకు వచ్చే విజయదశమి నాటికి నెరవేరుతుంది. మీకు ఈ రుణ బాధలు తొలగటంతోనే చాలా ప్రశాంతత లభిస్తుంది తల్లి. కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మనిషికి ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఇవి అతి ముఖ్యమైన అవసరాలు. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. మీకు ఏనాడు కూడా వీటికి ఎటువంటి కొదవ ఉండదు తల్లి. మీ ఆర్థిక అవసరాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారిని తాకావు కదమ్మా, ఆ అమ్మ మీ ఇంట్లో సిరి సంపదలు కురిపిస్తుంది. ప్రతి శుక్రవారము నీవు ఎంత భక్తి శ్రద్ధలతో నాకు పూజ చేసుకుంటున్నావో ఆ అమ్మవారికి కూడా పూజ చేసుకో తల్లి. ఆ అమ్మవారిని కూడా ఆరాధించు. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆ అమ్మకి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకో అమ్మా. నీకు ఎన్నో సిరి సంపదలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి, సుఖ సంతోషాలు ఇచ్చి అమ్మ ఎప్పుడూ కూడా నీ తోడుగా ఉంటుంది తల్లి. నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. మీ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మరి మన బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారు కదండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.